అందరికీ నమస్కారం. ఇక్కడ మనం చూసినటువంటి ఈ వంటకం పేరు కునాఫా లేదా క్నాఫే లేదా కునాఫే అనేటువంటి ఒక అరబిక్ వంటకం అండి ఇది. ఇది ఉత్తర ఆఫ్రికాలో ఈజిప్ట్ దేశంలో పుట్టిందంటారు. అలాగే దాని పక్కనే ఉన్న పాలస్తీనాలో ఒక ఒక పెద్ద ఈ కునాఫా తయారు చేసి గిన్నిస్ రికార్డులో కూడా ఎక్కించారు. ఇది వాళ్ళు ఎక్కువగా ఈ రంజాన్ పండుగ సమయంలో వాళ్ళు ఈ ఇఫ్తార్ విందుల్లో ఇస్తుంటారు, అప్పుడు వాడుతుంటారు. ఇక్కడ మీకు కనిపించింది ఇప్పుడు వచ్చి మన మందారపు టీ అనమాట. ఓకే, హైబిస్కస్ టీ అంటారు అది. ఓకే, ఇక కునాఫా విషయానికి వస్తే ఇది వచ్చి ఎక్కువ జున్ను చీజ్ లాంటి పదార్థంతో, అలాగే మన తమిళనాడులో ఇడియప్ప అని అంటారు చూసారా, అలాగా సేమ్ ఎలాగ ఉంటుంది అనమాట. అలాంటి దాంతో తయారయ్యేటువంటి వంటకం ఇది. దానిలో స్టఫింగ్ పడతారు, మన సన్న సేమియాలు లాంటివి కూడా దానిలో వాడతారు. ఆ స్టఫింగ్లో వచ్చి మీకు ఎక్కువ చీజ్ ఉంటుంది, దానిలో ఫ్లేవర్స్ డిఫరెంట్గా ఉంటాయి. తినడానికి చాలా క్రంచీగా బాగుంటుంది. మన ముందనే చేసిస్తారు. ఇది వాళ్ళ కంట్రీలో వాళ్ళు చేసి డిఫరెంట్. ఇది ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా స్టేట్లో వచ్చింది. అలాగే మన తిరుపతిలో ఇప్పుడు మనం చూస్తుంది, మన తిరుపతిలో తిరుమలకి వెళ్ళేటువంటి అలిపిరి ఫ్లైఓవర్ కింద పిల్లర్ నెంబర్ 64లో ఈ జస్ట్ ఆపోజిట్లో ఉన్న ఒక కునాఫల్ అనే ఒక షోరూంలో ఒక చిన్న స్టాల్లో ఇది అమ్ముతున్నారండి. అక్కడ బాగా దొరుకుతుంది ఇది. ఇంకా 1-2 చోట్ల తిరుగుతూ దొరికేది కొంది, బట్ ఇక్కడ చాలా బాగుంది, బాగా నీట్గా చేసి ఇచ్చారు. నేను తిన్నాను. ఇందులో 3-4-5 ఫ్లేవర్లు ఉన్నాయి. మీకు ఇక్కడ లిస్టులో చూపిస్తాను. దాని రేట్లు అవంతా కూడా చూడొచ్చు. అలాగే ఈ కునాఫా చాక్లెట్ కూడా అక్కడ అమ్ముతున్నారు. సో ఇక దీని విషయానికి వస్తే ఇందులో చక్కెర, చీజు, ముఖ్యంగా ఈ పిస్తా నట్టు దాని పౌడర్లు అవి ఎక్కువ వాడతారు దీంట్లో. దీని రేట్లు కూడా కొద్దిగా అటు ఇటు ఉంటాయి, బాగానే ఉన్నాయి అన్నమాట. అంటే కొత్త వెరైటీ ట్రై చేయాలనుకునే పిల్లలకి, యూత్కి చాలా బాగుంటుంది. పెద్దవారు కూడా తినచ్చు. స్వీట్ తక్కువగా ఉంటుంది, అందుకోసం యాడింగ్గా దానిపైన మనకి షుగర్ సిరప్ అంటే చక్కెర నీళ్ళతో కలిపి మళ్ళీ తనిగా ఇస్తారు. దాన్ని కూడా యాడ్ చేసుకొని నీట్గా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. మాకు ఒక 3 ఫ్లేవర్ తెచ్చుకున్నాం మేము, చాలా బాగుంది. ఇది వచ్చి కునాఫా చాక్లెట్ అండి, అదే కంపెనీ వాళ్ళది. దీనిలో కూడా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది వచ్చి మనకి చెప్పాను అడ్రస్, అక్కడ ఫ్లైఓవర్ కింద 64 నెంబర్ ఫ్లైఓవర్ తీసుకోవచ్చు. రేట్లు వచ్చి కింద ఇచ్చాను. దాని ప్రకారం ఎవరికైతే ఇష్టం ఉందో తీసుకోవచ్చు. ఇంకా దీని హిస్టరీకి వచ్చామంటే చూడండి, మనకి చాక్లెట్ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నాడు మనకి ఇందులో పైన, అది అవుతుందన్నమాట. ఇక ఇందులో రికార్డ్ విషయానికి వస్తే, ఇక వరల్డ్ గిన్నిస్ రికార్డ్ విషయానికి వస్తే ఒక 2 మీటర్ల వెడల్పుతో 75 మీటర్ల పొడవు ఉండేటువంటి 1765 కిలోలు వెయిట్టువంటి కునాఫా చేసి అప్పుడు రికార్డు గిన్నిస్ చూడండి. హైబిస్కస్ టీ సర్వ్ చేశారు వాళ్ళు. సో అటువంటి గిన్నిస్ రికార్డు పొందేటువంటి పాలస్తీనాలో తయారు చేశారు. దీనికి ఒక హిస్టరీ ఉంది, బాగుంటుంది. ఎక్కువగా చెప్పండి, మీరు ట్రై చేయండి. ఇక్కడ చేసే విధానం కూడా చూపిస్తున్నారు పిల్లలు, చూడండి. మందార పూలు ఎండిపెట్టి మనమే చేస్తాం. దాన్ని ఎట్లా క్లీన్ చేస్తారన్నా? పువ్వులు ఫ్రై చేసే పువ్వులు మనం వచ్చేసి బయట నుంచి సోర్సింగ్. బయట నుంచి వస్తున్నాయా? మీరు చేసేదే కాదు. ఓకే ఓకే. కొనాలి అంటే దానికి సేఫ్టీ అది నేను ఎస్ మనం చేయలేము. మనకైతే అవైలబుల్ పూల్ ఉంది, కానీ దాని సేఫ్టీగా ప్రిజర్వేషన్ చేయలేము, దాన్ని ప్రిజర్వ్ చేయలేము. న్యూట్రల్ మీడియం ఇదేంటిది? లిక్విడ్ కప్ ఇచ్చేమో షుగర్ సిరప్. నేను మళ్ళీ తీస్తాను. Okay friends, so this is kunafa sweet from Arabic country item. ఇది మనము 3 ఫ్లేవర్లు తెచ్చాము. ఇది వచ్చి చీజ్ ఫ్లేవర్, ఇది వచ్చి న్యూటెల్లా విత్ చాక్లెట్ ఫ్లేవర్, ఇది వచ్చి రసమలై ఫ్లేవర్. ఇప్పుడు మనము వీటి మూడింటికి మనకి
షుగర్ సిరప్ ఇచ్చాడు. ఇంకొంత స్వీట్నెస్ కోరుకునే వాళ్ళు దీన్ని యాడ్ చేసుకుని తినచ్చు, అదర్వైజ్ అవాయిడ్ చేయొచ్చు. సో లెటస్ ఓపెన్ ఇట్ అండ్ ది చీజ్. నైస్లీ ప్యాక్ చేసి ఇచ్చారు, చాలా బాగుంది. మా ముందరనే మనకి ప్రిపేర్ చేసి ఇచ్చారు. ఒక 10 minutes తీసుకుంటారు, నీట్గా మనం ఏం కావాలో ఫ్లేవర్ మనకి యాడ్ చేస్తారు. అలాగే ఇది చీజ్ అయిన తర్వాత మనకి ఇప్పుడు న్యూటెల్లాలో చాక్లెట్ యాడ్ చేశారు. అలాగే స్టఫింగ్ వచ్చి మనకి నట్స్ పౌడర్ ఇచ్చారు. ఇది కూడా చాలా మంచి గుడ్ స్మెల్ వస్తుంది. ఇంక ఇదేది చెప్పాల్సిన అవసరం లేదు. రసమలాయి మనకి రసమలాయి ఇచ్చారు. రసమలాయి యాడ్ చేసుకుని తింటే ఇంకా కొద్దిగా చాక్లెట్ టైప్ మన ఐస్ క్రీమ్ టైప్ బాగుంటుంది. దానికి కూడా మనకి ఇంకా షుగర్ సిరప్ ఇచ్చారు. సో ఈ 3 మీడియం సైజు, ఇది మీడియం సైజు 2, ఇది బిగ్ సైజు. ఇంకా కూడా నెక్స్ట్ సైజు కూడా ఇస్తారు కావాలంటే. అంటే ఒక మనిషి తినగలిగేది అనమాట. ఒక ఫ్యామిలీ ప్యాక్ కావాలంటే మనం కొద్ది పెద్ద సైజు తీసుకోవచ్చు. రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. మీకు ఆ రేట్స్ కూడా నేను దీనిలో వీడియోలో ఇచ్చున్నాను, చూడండి. ఒకసారి ట్రై చేయండి. డిఫరెంట్ ఐటమ్ మన ఇండియాలో కూడా చాలా చోట్ల చేస్తున్నారు కానీ, బట్ దిస్ ఈస్ అరబిక్ ఐటమ్. అరబిక్ నుంచి వచ్చింది. చూద్దాం, ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో చూద్దాం. తిరుపతిలో మనకి ఇది దొరికే చోటు వచ్చి కునాఫల్ అనే ఒక చోటు మనకి మున్సిపల్ పార్క్కి ఆపోజిట్గా పిల్లర్ నెంబర్ 64, అంటే మన ఫ్లైఓవర్ కింద అలిపిరికి పోయేటువంటి కపిలతీర్థం పేరుడు అలిపిరికి కింద ఉండేటువంటి పిల్లర్ నెంబర్ 64కి ఆపోజిట్లో ఉంటుందండి. మీకు వీడియో కూడా పెట్టాను దీనిలో, చూడండి. ఒకసారి ట్రై చేయండి, బాగుంటే హ్యాపీ. ఒకసారి నా వీడియోకి లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. ఎంజాయ్ కునాఫా ఫ్రమ్ కునాఫల్ తిరుపతి. థ్యాంక్ యూ. సో ఇక ఈ కునాఫా తినడం కోసం మనం అక్కడే కూడా తినచ్చు, ప్యాక్ చేసుకుని తెచ్చుకోవచ్చు. ఆర్డర్ మాత్రం ఉండదు, మనం పర్సనల్ తెచ్చుకోవాలి. తినడానికి కూడా మనకి ఈ వుడెన్ స్పూను అండ్ కట్టర్ ఇచ్చారు. దాంతో మనం ఎటువంటి చేతికి ఏమంటుకోకటి తినచ్చు. ఇంకా కూడా అదే చోట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ టీస్ కూడా దొరుకుతున్నాయి. అది కూడా మీకు మెనూ లిస్ట్లో ఉంటుంది. లైక్ హైబిస్కస్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ టీస్ దొరుకుతున్నాయి. చాలా బాగున్నాయి, నేను కూడా టేస్ట్ చూశాను. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో మనము ఇప్పుడు ఒక చీజ్ కునాఫాని మనం కట్ చేసి టేస్ట్ చూడబోతున్నాము. ఇది దీంట్లో ఏంటంటే స్పెషల్, మనకి స్టఫింగ్లో మనకి ఒక ఫస్ట్ బ్యాటర్ ఉంటుంది. దాని తర్వాత సో దీనిలో కొద్దిగా హార్డ్గా ఉంది, బయట తీసి ప్లేట్లో పెడితే వస్తుందేమో. దీంట్లో మన సేమియా లాంటి టైపు, అలాగే మనకి చూడండి యాడింగ్ ఉంటుంది. డిఫరెంట్ ద ఫ్లేవర్ అంతా లోపల ఉంది. మనం ఫస్ట్ బైట్ యాడ్ చేసుకుని షుగర్ సిరప్ లేకుండా తింటాము. యమ్మీ. ఓకే, సో ఇక్కడ నేను చూసిన దానిలో నోటీస్ చేసింది ఏంటంటే దీనిలో స్వీట్ కంటెంట్ తక్కువ ఉంది. అందుకోసమే ఇట్ హ్యాస్ గివెన్ షుగర్ సిరప్. సో ఇప్పుడు లిమిట్గా ఉంది ఈ స్వీట్. ఇది సరిపోతుంది. ఇది మన చీజ్ ఫ్లేవర్ కానీ, చాక్లెట్ ఫ్లేవర్ కానీ, అలాగే మనకి రసమలై ఫ్లేవర్ కానీ వస్తుంది. ఇది కాకుండా ఇంకా ఎక్కువ స్వీట్ కోరుకునేవాళ్ళు, ఐ థింక్ కొంచెం స్వీట్ కోరుకునే వాళ్ళు దీన్ని యాడ్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంది.